నమస్కారం. న్యూస్ విజన్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా బక్రీద్ వేడుకలు, భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు జరుపుకున్న ముస్లిం సోదరులు. రూయా సేవలు అభినందనీయం. రాష్ట్రంలోని 24 జిల్లాల్లో ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు. కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి పీకే ప్రధాన్ వెల్లడి. లక్ష్యాలను నిర్దేశించుకోండి, వాటిని సాకారం చేసుకోవడానికి కృషి చేయండి. విద్యార్థులకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ పిలుపు. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ. స్వామివారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. సర్వదర్శనానికి 16 గంటలు. ప్రపంచ తెలుగు మహాసభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించండి. భవిష్యత్ తరాలకు తెలియజేసేలా స్తూపాన్ని నిర్మించండి. తెలుగు భాషోద్యమ సమితి డిమాండ్. వార్తల్లోని వివరాలు. విద్యార్థులు విద్యావంతులైనప్పుడే దేశం అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించగలదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం సెట్టిపల్లి గ్రామ పంచాయతీ మంగళంలోని ప్రభుత్వ బాలుర ప్రత్యేక వసతి గృహాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ శనివారం సందర్శించారు. వసతి గృహంలోని బాలురకు అందుతున్న సదుపాయాల గురించి చిన్నారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ, శ్రీవారి దర్శనార్థం తిరుపతికి విచ్చేసిన ప్రతిసారి మంగళంలోని ప్రభుత్వ బాలుర ప్రత్యేక వసతి గృహాన్ని సందర్శించడం, చిన్నారులతో ముచ్చటించడం అలవాటుగా మారిందని తెలిపారు. విద్యార్థులు పట్టుదల, దీక్ష, కృషితో విద్యను అభ్యసించినప్పుడే వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోగలరని పేర్కొన్నారు. విద్యార్థులు వారికి నచ్చిన రంగాన్ని ఎంచుకుని లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాకారం కోసం కృషి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వారి ప్రతిభకు పదును పెట్టి మేధాశక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం ఉత్తమ ప్రతిభను కనబరిచి విద్యలో రాణిస్తున్న విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యాభవన్ డైరెక్టర్ సత్యనారాయణరాజు, 3వ అదనపు జిల్లా జడ్జి రవీంద్రబాబు, మ్యాజిస్ట్రేట్ శ్రీనివాసులు, వసతి గృహం సూపరింటెండెంట్ నందగోపాల్ విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్ళకు వీళ్ళ మాటల్ని బట్టి, విజయలక్ష్మి మాటల్ని బట్టి, నాగరాజ్ మాటల్ని బట్టి, లావణ్య మాటల్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, చదువుకోవాలనుకునే వాళ్ళకు ప్రోత్సాహం దొరుకుతున్నది. ఒక అవకాశం మనకు, ఈ అవకాశం కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్లా లైట్స్ లేకుండా, ఫ్యాన్ లేకుండా చిన్న చిన్న గుడిసెల్లో ఉండి ఈగలు, దోమలు, మురికి వాసన, ఎంతో ఇంత అంటే 2 పూట్ల తిండి కూడా దొరికినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి మన దేశంలో. పేదరికం, అంత పేదరికం దేశంలో ఉంది. కొద్ది అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. కనీసం మనం కట్టుకోవడానికి బట్టలు దొరుకుతున్నాయి, తినడానికి తిండి దొరుకుతుంది. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలా? పద్మశ్రీ మెగాస్టార్ చిరంజీవి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం, ముఖ్యంగా తిరుపతి నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుందని చిరంజీవి వర్గీయులు ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కేంద్ర కేబినెట్లో స్థానం సంపాదించుకున్న చిరంజీవి ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవికి సొంత నియోజకవర్గం నుంచి ఆయన వర్గీయులు, యూత్ కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలుపుతూ సంబరాలు జరుపుకున్నారు. స్థానిక నాలుక్కాడ మండపం వద్ద యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, చిరంజీవి అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచా పిలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కేకును కట్ చేసి స్థానికులకు పంచిపెడుతూ చిరుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కిరణ్ రాయల్ మాట్లాడుతూ, చిరంజీవి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండడం ఎంతో ఆనందదాయకమన్నారు. ఆయన నాయకత్వంలో అటు రాష్ట్రం, ఇటు తిరుపతి నియోజకవర్గం ఎంతో పురోభివృద్ధి సాధించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాభిమానంతో కేంద్ర మంత్రిగా ఎదిగిన ఆయన భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. మా అన్నయ్య, మా పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా మరి కొద్ది గంటల్లోనే ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతూ ఆనందంలో తిరుపతి నుంచి మేము మొట్టమొదటిసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే రాష్ట్రంలోనే తిరుపతి గారికి, చిరంజీవి గారికి తిరుపతి అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. గతంలో ఇక్కడ ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. అదేవిధంగా భవిష్యత్తులో ఎన్నో భగవంతుని ఆశీస్సులతో మరెన్నో పదవులు రావాలని వెంకటేశ్వరని కోరుతున్నాం. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుపతికి వస్తున్నారు. ఆయనకు అభిమానులందరూ కూడా ఘన స్వాగతం పలుకుతాను. చిరంజీవి గారు తిరుపతికి ఆయన రాబోతున్న శాఖలో తిరుపతిని ఎక్కడికో తీసుకెళ్తారని మేమందరూ ఆశిస్తున్నాం. చిరంజీవి నాయకత్వం కేంద్రంలో కూడా వర్తిల్లాలని కోరుకుంటున్నాం. అనంతరం హరిశంకర్ మాట్లాడుతూ, చిరంజీవి పాలనా దక్షులని,
అందుకే యూపీఏ ప్రభుత్వం అయినా కేంద్ర కేబినెట్లో స్థానం కల్పించిందని అభిప్రాయపడ్డారు. మున్ముందు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా ఆయన సేవలు అందించనున్నారని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు, చిరు అభిమానులు, హరిరాజు, రాజారెడ్డి, కిషోర్, బాషా, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేంద్ర మంత్రి అవుతున్న మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు రాబోయే కాలంలో అత్యున్నత పదమైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కూడా అధిరోహించాలని చెప్పేసి తిరుపతి నుంచి ఆయన మెగా అభిమానులుగా మేము కోరుకుంటున్నాం. ప్రపంచ తెలుగు మహాసభలను తూతూ మంత్రంగా కాకుండా చిత్తశుద్ధితో నిర్వహించి మాతృభాష వైభవాన్ని చాటాలని తెలుగు భాషోద్యమ సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. డిసెంబర్ 27వ తారీఖు నుండి 3 రోజుల పాటు తిరుపతిలో జరగనున్న 4వ ప్రపంచ తెలుగు మహాసభల విజయవంతం కోసం తెలుగు భాషోద్యమ సమితి నాయకులు, కార్యకర్తలు నగరంలో విస్తృత ప్రచారం చేశారు. అలాగే ప్రపంచ తెలుగు మహాసభలు భావి తరాలకు సైతం గుర్తుండేలా చర్యలు చేపట్టాలని, ఇందులో భాగంగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ శ్రీనివాసం సమీపంలో స్తూపాన్ని ఏర్పాటు చేయాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. స్తూపంపై తెలుగు భాష ప్రాముఖ్యతను, మాతృభాష కోసం పాటుపడిన కవులు, రచయితలు, రాజుల చిత్రపటాలను పొందుపరిచి మాతృభాష వైభవాన్ని భావి తరాలకు చేరవేసేలా నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే మహాసభల జ్ఞాపకార్థం ఓ గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలుగు భాష మనుగడ కొనసాగాలంటే ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో ఓ శాఖను కేటాయించి సాధికారిత మండలిని ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. 25 కోట్ల రూపాయల భారీ వ్యయంతో తలపెట్టనున్న మహాసభలను కేవలం ఫ్లెక్సీలకే పరిమితం చేయకుండా స్థానికంగా ఉన్న మేధావులు, పెద్దలు, రాజకీయ, స్వచ్ఛంద సంస్థల నాయకులతో చర్చించి వారి సలహాలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు పేరూరు బాలసుబ్రహ్మణ్యం, రంజిత్, ఎంఆర్ హరిబాబు, తిమ్మప్ప, శశిధర్ రాజు, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ తిరుపతిలో ఇంత పెద్ద ఎత్తున తెలుగు మహాసభలు జరుగుతున్న తరుణంలో తిరుపతి ప్రాంతంలో మనకు శాశ్వతంగా గుర్తుండిపోయేటటువంటి ఒక చిహ్నం స్తూపం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ స్తూపానికి సంబంధించి తెలుగు భాషకి ఎవరైతే పాటుపడినారో ఆనాటి కాలంలో కవులు, రచయితలు, అదేవిధంగా చరిత్రకారులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ స్మృతింపజేసుకోవాలనే ఉద్దేశంతో ఆ స్మృతి స్తూపాన్ని ఏర్పాటు చేయాలా. ఆ స్మృతి స్తూపం పైన వీరికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి చరిత్రను కూడా లిఖించాలని చెప్పి కోరుతున్నాం. ఈ ప్రపంచ తెలుగు మహాసభలు 4వ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగిన ఒక స్మృతిహీనంగా మంచి స్తూపాన్ని ఏర్పాటు చేస్తే అది ప్రయోజనకారిగా ఉంటుంది. అలాగే మంత్రిత్వ శాఖను ఖచ్చితంగా చేయాలి. మామూలుగా అధికార భాషాంగాన్ని పునరుద్ధరించమని చాలా మార్లు అడిగాము. దానిపైన పోరాటాలు చేస్తే ఇప్పటికిప్పుడు మండలి బుద్ధప్రసాద్ని నియమించారు, అది హర్షణీయమే. అలాగే మంత్రిత్వ శాఖ ఇచ్చి ఆ శాఖకు నిధులు ఇచ్చి సాధికారిక మండలిగా ప్రకటిస్తే తెలుగుని మరింత విస్తృతంగా కూడా మన జనాల్లో తీసుకెళ్ళాలి. ఆ తీసుకెళ్లే విధంగా నిజంగా ప్రయత్నం చేస్తే ఈ సభలకి సఫలీకృతం అవుతాయి. త్యాగాలకు ప్రతీక అయిన బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పవిత్ర త్యాగానికి ప్రతిరూపమై జీవితాంతం విమల పదం వేడని దైవ ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం అల్లాహ్ ప్రసన్నం కోసం ఆయన చేసిన మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ మహమ్మదీయులు బక్రీద్ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. త్యాగం, సహనం, శాంతం, ఆత్మీయత, జాలి, దయను ప్రబోధించే పర్వదినం బక్రీద్. దైవత్వానికి, త్యాగానికి ప్రతీకగా నిలిచి ఈ పండుగ రోజున ముస్లింలు కుర్బానీ పేరిట మేకలను, గొర్రెలను, ఒంటెలను బలిదానం చేయడం పురాతన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం. ఇంత విశిష్టత కలిగిన ఈ పర్వదినాన్ని ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. శనివారం జరిగిన ఈ పండుగ సందర్భంగా నగరంలోని ముస్లిం సోదరులు ఉదయాన్నే తిరుపతి ఎస్వి యూనివర్సిటీ సమీపంలోని ఈద్గా మైదానం చేరుకుని సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. మత పెద్దలు బక్రీద్ పండుగ విశిష్టతను వివరించగా ఆయన్ని అనుకరిస్తూ ముస్లిం సోదరులు ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి ఈద్గా మైదానం చేరుకుని ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ప్రార్థనా స్థలానికి విచ్చేసిన మంత్రికి ముస్లిం సోదరులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బక్రీద్ వేడుకల్లో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందన్నారు. మైనార్టీల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. వారి అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ను రూపొందించడం జరిగిందన్నారు. ఇందులో 482 కోట్లు ముస్లింల సంక్షేమానికి కేటాయించామన్నారు. సామూహిక వివాహాల కోసం 25,000 రూపాయలు ఖర్చు చేస్తున్నామని మంత్రి వివరించారు. ముస్లిం సోదరుల సమస్యలను సత్వరం పరిష్కరిస్తామని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మంచి మనసుతో ఉన్నటువంటి మీ ముస్లిం సోదరులందరికీ కూడా అల్లా మంచి భవిష్యత్తు చూపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దాన్ని కూడా ముస్లిం సోదరులు మెమరాండం ఇవ్వమని చెప్పాను. అది స్టేట్కి సంబంధించింది కాదు, ఢిల్లీకి సంబంధించింది. అదేవిధంగా అది కోర్టులో ఉంది. కాబట్టి
దాని విషయమై నేను తప్పకుండా 100% నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. ఎంతవరకు కృతకృత్యులు అవుతానో తెలియదు, కానీ ప్రయత్నం అయితే నేను తప్పకుండా చేస్తాను. మీకు సంబంధించి ఈ సంవత్సరం బడ్జెట్ లో మైనార్టీలకు గాను 482 కోట్లు కేటాయించడం జరిగింది. ఇందులో స్కాలర్షిప్లకు 76 కోట్లు కేటాయించాము. ఇవన్నీ కూడా మీరు తరచి చూసుకొని మీ కమ్యూనిటీతో వాళ్ళతో కూడా మీరు టచ్లో ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ముస్లిం సోదరులకి మరి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అల్లా మిమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూడాలని, ఈ ప్రార్థనా స్థలం 50 సంవత్సరాల నుంచి మీకు ఉంది కాబట్టి అల్లా మీకే మరి ఉండేటట్టు చేస్తారని చెప్పి ఆశిస్తూ. అలాగే స్థానిక ఆటో నగర్లోని మషీర్ కేసర్ మసీదులో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మషీర్ కేసర్ ఆటో నగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రార్థనలకు మసీద్ సమీప ప్రాంతాలకు చెందిన మహమ్మదీయులు విశేషంగా తరలివచ్చి ప్రార్థనలు నిర్వహించారు. ఈ పండుగ సందర్భంగా ముస్లింలు కుర్బానీ పేరిట ఇచ్చే గొర్రెను కేసర్ మసీద్కు తీసుకొచ్చారు. ప్రార్థనల అనంతరం సాంప్రదాయబద్ధంగా బలిదానం చేశారు. అంతకుముందు ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. ఆటో నగర్లో జరిగిన బక్రీద్ వేడుకలకు కుల మత పార్టీలకు అతీతంగా హిందువులు సామూహిక ప్రార్థనలో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ముస్లిం హిందువులు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి జీవిస్తున్నారని చెప్పారు. వినాయక చవితి పర్వదినాన్ని ముస్లిం సోదరులు కూడా జరుపుకుంటారని తెలిపారు. ఇరువురి మధ్య ఉన్న స్నేహం, అనురాగమే 2 మతాల ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. అంతకుముందు ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ త్యాగాలకు ప్రతీక బక్రీద్ అన్నారు. రంజాన్, బక్రీద్ పర్వదినాల సందర్భంగా ప్రార్థనలు చేసుకోవడం కోసం తిరుపతి ఎస్వి యూనివర్సిటీ సమీపంలోని ఈద్గా మైదానంకు వెళ్లాల్సి వచ్చేదని, అయితే ఆటో నగర్ మసీద్ సమీప ముస్లిం సోదరులకు అనుకూలంగా ఉందని చెప్పారు. ప్రభుత్వ అధికారులు స్పందించి మసీద్ స్థలాన్ని మసీదుకే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇబ్రాహీం ఇస్లాం గారి యొక్క త్యాగ ప్రతిఫలమే ఈ యొక్క బక్రీద్ పండుగ. ఈ యొక్క బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశం ఏమంటే అల్లాహ్ కోసం తన యొక్క ప్రేమను అల్లాహకు తెలియజేసే దానికోసం ఇబ్రాహీం ఇస్లాం గారు తన కుమారుని ఇస్మాయిల్ ఇస్లాం గారిని అల్లాహ్ కోసం త్యాగం చేయడం జరుగుతుంది, జుహా చేయడం జరుగుతుంది. ఈ యొక్క త్యాగ ప్రతిఫలం ఇబ్రాహీం ఇస్లాం గారి యొక్క సున్నత్, మన ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆచారం, మరియు మా ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ యొక్క బక్రీద్ పండుగ ఖుర్బానీని మా ముసల్మానుల కోసం, ముసల్మాన్లందరి కోసం ఈ యొక్క బక్రీద్ పండుగ ఈ యొక్క వాజిబ్ చేసినారు, అంటే తప్పనిసరి చేసినారు. కాబట్టి ఈ ముసల్మాన్లు ఈ యొక్క పండుగను తన యొక్క అల్లాహ్ యొక్క దయా కరుణతో ఈ యొక్క పండుగను ప్రేమ అనురాగాలతో ఈ యొక్క పండుగను సంతోషకరంగా ఈ యొక్క పండుగను జరుపుకోవడం జరుగుతున్నది. అల్లాహ్ తాలా ఇబ్రాహీం ప్రవక్త గారి మీద పరీక్ష జరిపినారు. ఆయన బిడ్డను కుర్బానీ ఇవ్వమని చెప్పి అడిగినారు. అల్లాహ్ తాలా ఇబ్రాహీం ప్రవక్త గారు కుర్బానీ ఇచ్చినారు. మేము ముఖ్యంగా తెలియజేసుకునేది ఏమంటే, మాకు ఈ మసీద్ జాగా విషయం ఎంతో పెద్ద జాగా విషయం తగాద ఏమి లేదు. అంటే 50-60 ఎకరాల జాగా విషయం తగరాదుంది. మా మసీదుకు ముందర మాకు శవాన్ని తీసుకొని పోవాలంటే, ఈ ఊరు గుండా పోవాలంటే ఈ ఊరు వాళ్ళు అబ్జెక్షన్ చేస్తూ ఉన్నారు. దిగబడి రాకూడదని చెప్పేసి ఇట్లే మేము దిగబడిపోవాలా. మేము ఈ మాదిరిగా ప్రతి పండుగల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి వేల సంఖ్యలో ముసల్మాన్లు యూనివర్సిటీ కాలేజీ కాడికి పోవాల్సి వస్తుంది, లేదా రేణుగుంటకు పోవాల్సి వస్తుంది. ఆడికి పోయే కొందికి ఈ నమాజ్ కార్యక్రమం అంతా 10 నిమిషాలు ఆడ అయిపోతుంది. ఈ శుభ సందర్భంగా, ఈ యొక్క గొప్ప బక్రీద్ పండుగ సందర్భంగా అందరికి పై అధికారులకంతా ఆయురారోగ్యాలు ప్రసాదించాలా. ఆ బాధ లేకుండా మేము ఈ సంవత్సరము ఇక్కడే ఈ నమాజ్ జరుపుకున్నాము. అందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రాష్ట్రంలోని 24 జిల్లాల్లోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రం లెవెల్ 3ను త్వరలో ప్రారంభించనున్నామని కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి పీకే ప్రధాన్ పేర్కొన్నారు. ప్రభుత్వ రూయ ఆసుపత్రి, స్విమ్స్ ఆసుపత్రిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి పీకే ప్రధాన్ శనివారం తిరుపతికి విచ్చేశారు. రూయ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ ఏసీ, బర్న్స్ వార్డులో సెంట్రల్ ఏసీ సిస్టమ్ను పీకే ప్రధాన్ ప్రారంభించారు. అనంతరం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ పైలాన్ను ఆవిష్కరించారు. చిన్నపిల్లల ఆసుపత్రిలో ఏసీ వార్డు, లిఫ్టును ప్రారంభించారు. ఎన్ఆర్హెచ్ఎం నిధులను ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నారన్న దానిపై ఆసుపత్రి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పీకే ప్రధాన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 24 జిల్లాల్లో ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక నవజాత శిశువు కేంద్రాలను లెవెల్ 3 త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాకు లెవెల్ 3 కేంద్రాలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. అందులో రూయ ఆసుపత్రిలోని చిన్నపిల్లల ఆసుపత్రికి, ప్రసూత ఆసుపత్రికి మంజూరైనట్లు చెప్పారు. రూయాలో మౌలిక వసతులతో పాటు వైద్య సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని కితాబునిచ్చారు. ఎన్ఆర్హెచ్ఎం నిధులను సక్రమంగా వినియోగిస్తున్నందుకు వైద్యులను అభినందించారు.
28 రోజుల వయసు కలిగిన పురిటి బిడ్డలు, నిర్ణీత బరువు కన్నా తక్కువ బరువుతో ఉన్నవాళ్లు దేశంలో 66% మంది ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పౌష్టికాహార లోపం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతోందని, గర్భిణీలు పౌష్టికాహారాన్ని తీసుకుంటూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేసుకుంటూ వైద్యుల సలహాలు సూచనలు పాటిస్తే ఈ సమస్యను అధిగమించవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్హెచ్ఎం రాష్ట్ర సంచాలకులు లోకేష్, డిఎంఎన్హెచ్ఓ లలిత కుమారి, రోయా సూపరింటెండెంట్ వీరాస్వామి, స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ, ప్రసూతి వైద్యశాల సూపరింటెండెంట్ భవానీ, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, రోగులు పాల్గొన్నారు. And all the facility I found very good. In fact, these pediatric wards we have sanctioned under NRHM and they have started functioning, and I think full-fledged operation they will start in another month's time. Yes, sir. And this is catering to 3 districts. And since low birth babies are quite prevalent, because our objective is to bring down the infant mortality rate. And in India, out of the infant mortality rate, first 28 days, 66% of the deaths take place. So our effort is to tackle the initial neonatal mortality, which takes place in the first 28 days time. And for that we are trying to do both. First, improve the facility based care. We wanted to start each district hospital SNCUs and in the medical colleges tertiary facility, so that those sick newborn care babies that come, they can be fully addressed. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో చిరంజీవి వర్గీయుల్లో నూతనోత్సాహం సంతరించుకుంటోంది. ప్రజారాజ్యం పార్టీ విలీనమై దాదాపు ఏడాది కావస్తోంది. అయినా అధిష్టానం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కొంత జాప్యం జరిగినా ఎటకేలకు కథ సుఖాంతమవుతోంది. తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రజారాజ్యం పార్టీకి పురుడు పోసిన చిరంజీవి ఆ తర్వాత నెలకొన్న పరిణామాలతో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన విషయం విదితమే. పార్టీ విలీన ఒప్పందాల నేపథ్యంలో చిరంజీవికి కేంద్ర కేబినెట్లో స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చిన సోనియా గాంధీ ఆ తరువాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం కారణంగా కొంత జాప్యం జరిగింది. జాప్యానికి ఎన్ని కారణాలు ఉన్నా ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాల ప్రభావం ప్రధాన కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా తిరుపతి నియోజకవర్గం విషయానికి వస్తే స్థానిక శాసనసభ్యులుగా ఉన్న చిరంజీవి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరగడం, ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తిరుపతి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలన్న లక్ష్య నిర్దేశం జరిగిన విషయం విదితమే. అయితే ఆ ఉప ఎన్నిక ఫలితం తారుమారు కావడంతో చిరంజీవి పట్ల కొంత అసంతృప్తి నెలకొన్న 2014 ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతానికి అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టి యువ రక్తానికి నాయకత్వ బాధ్యతలు అప్పగించేందుకు సన్నద్ధమైంది. మన రాష్ట్రం నుంచి చిరంజీవి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కృపారాణి, బలరాం నాయక్ సర్వేలను మంత్రివర్గంలోకి తీసుకుని ఆదివారం ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అధికార పార్టీ ఎత్తుగడలు ఎలా ఉన్నా చిరంజీవి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడం శుభ పరిణామంగా భావించవచ్చు. ఇప్పటికే వెనక్కి మళ్లిన JNNURM నిధులు రాబట్టుకోవడానికి ఉప ఎన్నిక ముందు సర్కార్ తిరుపతి అభివృద్ధికి ప్రకటించిన 400 కోట్ల రూపాయలను మంజూరు చేసుకోవడానికి, తిరుపతి అంతర్జాతీయ రైల్వే స్టేషన్, విమానాశ్రయాల పురోభివృద్ధికి కృషి చేస్తారని స్థానిక ప్రజలు కొండంత ఆశలు పెట్టుకున్నారు. మరి చిరంజీవి ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తారో ఉమ్ము చేస్తారో వేచి చూడాలి. పులిగోరు మురళీకృష్ణారెడ్డి తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగుల సంక్షేమానికి అందించిన సేవలు మరువలేనివని ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు ఎం చంద్రారెడ్డి ఓ ప్రకటనలో కొనియాడారు. తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్గా ముచ్చటగా 3వ పదవి బాధ్యతలు చేపట్టిన పులిగోరు మురళీకృష్ణారెడ్డిని ఆ బ్యాంకు ఉద్యోగుల సంఘం శనివారం ఓ ప్రైవేట్ హోటల్లో పూలమాలలు వేసి దుశ్శాలుతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో DCCB చైర్మన్ అమాసి రాజశేఖర రెడ్డి, ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సంపత్ కుమార్, ఉద్యోగులు శ్రీనివాసులు, సుదర్శనం శెట్టి, రమణారెడ్డి, చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. బక్రీద్ హిందూ ముస్లింలలో సోదర భావాన్ని పెంపొందిస్తుందని తిరుపతి ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఇంజనీర్ గణేష్ ఓ ప్రకటనలో తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం తిరుపతి ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఇంజనీర్ గణేష్ స్థానిక ఈద్గా మైదానం చేరుకుని ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఇటువంటి పర్వదినాలను కుల మతాలకు అతీతంగా జరుపుకుంటే భవిష్యత్తులో సర్వమత సామరస్యం మరింత వర్ధిల్లుతుందని ఇంజనీర్ గణేష్ ఓ ప్రకటనలో ఆకాంక్షించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి భక్తి చైతన్య యాత్రలు ఎంతో దోహదపడతాయని టీటీడీ విశ్రాంత ఉద్యోగ సంఘం నాయకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం స్థానిక లక్ష్మీ శ్రీనివాస నగర్లో భక్తి చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి భజన మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రా కార్యక్రమానికి టీటీడీ విశ్రాంత ఉద్యోగులు పాల్గొని శ్రీవారి కీర్తనలు ఆలపించారు. అంతకుముందు భక్తి చైతన్య యాత్రను హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి కసిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించినట్లు ఎస్వి భక్తి మండలి అధ్యక్షుడు వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దసరా వారాంతపు సెలవులు కావడంతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసినా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దసరా వారాంతపు సెలవులు ఒకేసారి రావడంతో భక్తులు పోటెత్తుతున్నారు. క్యూ లైన్లు కిలోమీటర్ల వరకు బారులు దిగాయి. టీటీడీ క్యూ లైన్లలోని భక్తులకు భోజనం, పాలు తదితర ఆహార పదార్థాలు అందిస్తున్నా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని భక్తులు వాపోతున్నారు. కాలి నడకన వచ్చిన భక్తులకు అద్దె గదులు దొరక్క ఎక్కడ పడితే అక్కడ సేద తీరుతున్నారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఎన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చినా అవి చాలక భక్తులు చెట్ల కింద షెడ్లను ఆశ్రయిస్తున్నారు. పోటెత్తుతున్న భక్తులను దృష్టిలో ఉంచుకుని భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. తిరుమలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ భద్రతా చర్యలు చేపట్టింది. శనివారం సాయంత్రానికి సుమారు 46,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 50 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి వెళ్లే భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 16 గంటలు, దివ్యారామం దర్శనంకు వెళ్లే భక్తులు 13 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 5 గంటల సమయం, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశం వెళ్లే భక్తులు 6 కంపార్ట్మెంట్లో వేచి ఉండగా వీరికి 3 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. ఇక అద్దె గదులు, సేవ టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 2, 50 రూపాయల గదులు 11, 100 రూపాయల గదులు 2, 500 రూపాయల గదులు 7 ఖాళీగా ఉన్నాయి. శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు ఖాళీగా లేవు. బులియన్ మార్కెట్ సమాచారం. తిరుపతి గోల్డ్, జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు ఆది సోమవారాల్లో లోకల్ బులియన్ మార్కెట్లో బంగారము, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 31,010 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,899 రూపాయలు. కిలో వెండి ధర 59,180 రూపాయలు. కాగా రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 63 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా బక్రీద్ వేడుకలు, భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు జరుపుకున్న ముస్లిం సోదరులు. రూయా సేవలు అభినందనీయం. రాష్ట్రంలోని 24 జిల్లాల్లో ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు. కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి పీకే ప్రధాన్ వెల్లడి. లక్ష్యాలను నిర్దేశించుకోండి, వాటిని సాకారం చేసుకోవడానికి కృషి చేయండి. విద్యార్థులకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ పిలుపు. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, స్వామివారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు, సర్వదర్శనానికి 16 గంటలు. ప్రపంచ తెలుగు మహాసభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించండి. భవిష్యత్ తరాలకు తెలియజేసేలా స్తూపాన్ని నిర్మించండి. తెలుగు భాషోద్యమ సమితి డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.